నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది వింటే ఎవరికైనా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద పగబట్టాడా. ఎందుకంటే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్తారు, రివైండ్ చేసుకుంటారు. మొట్టమొదటిసారిగా హైడ్రాన్ తీసుకొచ్చి నాగార్జున కన్వెన్షన్ని కూల్చేయడం, తర్వాత మొన్న పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా అక్కడ జరిగిన ఆ తొక్కిసలాటలో మహిళ మృతి చెందిందని అరెస్టు చేసి జైల్లో పెట్టేంత వరకు వెళ్ళడం అల్లు అర్జున్ని. ఆ తర్వాత అల్లు అర్జున్ని పరామర్శించడానికి వెళ్ళారు కానీ ఎవరు హాస్పిటల్లో ఉన్న బాబుని పరామర్శించడానికి వెళ్ళలేదు అంటే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ ఆ రెండు విషయాల్లో అంటే కంప్లీట్గా సినిమా వాళ్ళ మీద అల్లు అక్కడ హీరోకి ఏమన్నా కాలు ఇరిగిందా, లేకపోతే ఇంకేమన్నా కిడ్నీలే బాగాలేకపోయినా, ఏం బాగాలేకపోతే అంతమంది పోయి పరామర్శిస్తున్నారని ఇట్లా మాట్లాడడం మీద చాలామంది టార్గెట్ చేశారా అనుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఈరోజు చాలా స్పష్టంగా చాలా సీరియస్గా రేవంత్ రెడ్డికి మీదట బెనిఫిట్ షోలు రద్దు తెలంగాణ గవర్నమెంట్లో అని క్లియర్గా చెప్పేశారు. దీన్ని సినిమా ఇండస్ట్రీ ఎలా తీసుకుంటుంది, ప్రజలు ఎలా తీసుకుంటారు? అడస్మిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో, అనలిస్ట్. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఇది రెండు వైపుల నుంచి, ఇండస్ట్రీ వైపు నుంచి, ప్రజల వైపు నుంచి మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒక ఇష్యూ లేవనెత్తాడు. ఈ సందర్భంగా ఈ పుష్ప సినిమాలో అక్కడ దుర్ఘటన గురించి మాట్లాడాడు ఆయన. దాని మీద అతను అక్కడ జరిగిన ఇష్యూ చెప్పి అసలు ఏం జరుగుతుంది, నేనేం తప్పు మాట్లాడితే నన్ను మీరు చేయండి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు దానికి వివరణ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు లేచాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన చెప్పిన వివరణ సహేతుకంగా ఉందండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో సహేతుకంగా ఉంది. ఆయన ఎవరు తప్పట్లేదు. ఆయన దాంట్లో తప్పే మాట్లాడాడండి. సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసారా అని మీరు అంటున్నారు. దానికి చేసేయడానికి కొంతమందికి అనిపించవచ్చు, లేదా ఆయన కరెక్ట్ గానే పనిచేసాడు అని అనొచ్చు. నేను ఇక్కడ ఒక్కటి అడస్మిల్లి గారు చిన్న సబ్మిషన్. మొన్న కేటీఆర్ మాట్లాడుతూ కూడా అంటే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో, అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడని పగబట్టాడా, పేరు మర్చిపోతే అరెస్ట్ చేస్తావా అని కూడా ఆ విషయాన్ని కూడా తెర మీదకి తీసుకోవచ్చు. అది కూడా ఉంది చర్చల్లో. మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోటికాళ్ళు తెప్పినందుకు అన్నట్టుగా ఒకవేళ అతను యాదాలాపంగా మర్చిపోయాడు అనుకోండి, ఒకవేళ ఒక్కొక్కసారి అప్పటికప్పుడు కనెక్షన్ కట్ అవుతుంది, గబుక్కున గుర్తు రాకపోవచ్చు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఉంటున్నామో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరే గుర్తు రానంతగా వాళ్ళు మైండ్ వేరే దానితో నిండిపోయిందంటే అది సహేతుకం కాదు, కరెక్ట్ కాదు. పోనీ అతను ఏమైనా చదువు సంజయ్ లేనివాడికి ఏం కాదు కదా. అతను అంతర్జాతీయ ఇప్పుడు పాన్ ఇండియా హీరో, ఒక సూపర్ స్టార్ గా ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో అన్నది అతని బాడీ లాంగ్వేజ్ లో ఒక ఆహం కనపడుతుంది. మరి రేవంత్ రెడ్డి లాంటి ఆయన కూడా 50 ఏళ్ళు దాటినా కానీ యువ ముఖ్యమంత్రి కిందే కదా లెక్క. వాళ్ళకేం మటుకు కాలుతుంది కదా, కాలితే తప్పే ఉంది. ఇప్పుడు పగట్టాడంటే నా పుట్లు ఏలాడితేనే కుట్టిన అంటది. సేమే ఏమంటది, నా పుట్లు ఏలాడితేనే కుట్టిన అంటది. అటువంటిది రేవంత్ రెడ్డి గారు లాంటి ఆయన నువ్వెవరో ఇప్పుడు సినిమాల్లో కూడా చెప్తారు, నువ్వెవరో నాకు తెలియదు అంటే పెద్ద ఈగో హర్ట్ చేసినట్టు. ఇప్పుడు ఆలీబాయ్ ఎవరో ఆడికే కాదు నాకు తెలియదు అంటాడు పోగిరి సినిమాలో. అలాగా రేవంత్ రెడ్డి గారు ఎవరో గుర్తు రాలేదంటే కొంచెం మరి హర్ట్ అయి ఉంటాడు గ్యారంటీగానే. కానీ హర్ట్ అయినందుకు చర్య తీసుకోడు. ఎంత తీసుకుంటాడు ఆయన, అంత మరి చిన్న మనసు ఏం కాదు. అలా హర్ట్ అయి ఉంటే మరి వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ మీద టార్గెట్ చేసి ఉంటే బెనిఫిట్ షోలకి ఎందుకు అవకాశం ఇస్తారు, రేట్లు పెంచుకోవడానికి ఎందుకు అవకాశం ఇస్తాడండి సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసి ఉంటే? ఇప్పుడు ఎన్నో కన్వెన్షన్ అనేటువంటిది నిజంగానే అక్రమ కట్టడం. దాని మీద టీఆర్ఎస్ ఎన్నో సార్లు మాట్లాడింది. మళ్ళీ ఏం సెటిల్మెంట్ అయిందో నోరు మూసుకున్నారు వాళ్ళు. గతంలో వీళ్ళందరూ జరిగింది, తర్వాత దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఏదేవైనా అతని దగ్గర భారీగా జుర్మానా వసూలు చేయాలి, కానీ ఏదైనా సరే పోల్చడం అనేటువంటి దాన్ని నేను సమర్థించను. అది అక్రమో సక్రమో ఏదైనా కానీ ఆల్రెడీ రన్నింగ్ లో అది మరీ బొత్తిగా చెరువులో ఉందంటున్నారు కాబట్టి ఇక మనం దాని లోతుకి వెళ్దాం. దాన్ని అన్కన్వెన్షన్ కూల్చడాన్ని చాలా మంది మెజారిటీ పీపుల్ సమర్థించారు. ఈవెన్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మీరు లోపల గదిలోకి వచ్చేప్పుడు ప్రైవేట్ సంభాషణ అడిగితే కత్తి చెప్పేస్తారు. ఇక్కడ ఈయన టార్గెట్ చేసింది ఏముంటది, సినిమా పైగా
అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు నేను మీ దాంట్లోనే మాట్లాడాను. వీళ్ళందరూ కూడా చాలా అతి చేస్తున్నారు. అంత ఎగబడి తోసుకుని పరామర్శకి వెళ్ళాల్సిన అంత అవసరం, అత్యవసరం ఏమొచ్చి అతనికి ఏం కష్టం వచ్చిందని అడిగాను నేను. ఇలాంటి ప్రమాదం ఉంటుందనే. మీరు ఇప్పుడు బంగారు పళ్ళెం కన్నా గోడ చాటు అవసరం. మీ 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 బహిరంగంగా మీ ఆలింగనాలు బహిరంగంగా ఉండకూడదు. ఒకవేళ మద్దతు తెలుపుకోవాలంటే ఫోన్లు ఉంటాయి, అందంగా ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. అది బల ప్రదర్శన కింద కనిపించింది. అది బల ప్రదర్శన కింద కనిపించింది కాబట్టి మొగ్గలోనే తుంచాలనుకుని వాడు సాక్షాత్తు అసెంబ్లీలోనే డైరెక్ట్ గా మాట్లాడాడు. ఇక ఎవడో కిక్కురు మండదు చూసుకోండి. ఏ ఎంకిపెళ్లి సుబ్బుజావుకు వచ్చినట్టుగా ఈ పుష్ప ఈ గొడవ అంతా రేపు పొద్దున్న ఆ సినిమా టికెట్లు పెంచుకుందాం అనుకున్న వాళ్ళకి థియేటర్ బెనిఫిట్ షోలు అడుగుతారు. ఇంకా స్టార్ హీరోలు వస్తాయి కదా, ఇవాళతో ఆఖరు కాదు కదా. వాళ్ళందరికీ ఆయన శపథం చేసాడు, నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఇక మీకు బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్లు హైప్ ఉండదు అని చెప్పేసాడు. అయిపోయిందా? అంత వారానికి వీళ్ళందరికీ మనం ముళ్ళ కంచి మీద పంచి ఉంది. ఎవడైనా సరే, ఏ సెలబ్రిటీ అయినా, వాళ్ళకి ఎంత సూపర్ స్టార్లైనా ఏమైనా, లేకపోతే ఎంత గొప్ప తోపు తురుములైనా, ఒక అధికారంలో ఉన్న రాజ్యాంగము, చట్టము, చట్టసభలో దానికి పరిపాలించేవాడు అనేటువంటి వాళ్ళు వాళ్ళే అందరికన్నా అబోవ్ అనేటువంటిది ఒకసారి నిరూపితమైంది. ఇప్పుడు అల్లు అర్జున్ గాని ఒక ఎస్ఐ, సిఐ ఇద్దరు కదా అరెస్ట్ చేస్తారు, డీజీపీ వెళ్ళడు కదా. ఇవన్నీ మాట్లాడాడు ఆయన. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుందంటే, అల్లు అర్జున్ గారికి ఇక్కడ సానుభూతి లేదు ఎవరి దగ్గర నుంచి. ఇప్పుడు నేను ఆ చనిపోవటం, ఇతను వెళ్ళటం తప్ప ఒప్ప అనేటువంటి జోలికి పోను. ఎందుకంటే అనేక అనేక ఘటనలు జరిగినాయి గతంలో. దానికి అరెస్టులు, ఎంత వివాదం రాలేదు. దీనికే ఎంత వివాదం వచ్చింది అనేటువంటిది ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి. మళ్ళా ఇంకో లైన్ లో మోహన్ బాబు గారు గొడవ ఒకటి ఉంది. అర్థమైంది. ఆయన సారీ గట్రా చెప్పాడు, కొంచెం అతని మీద పోన్నారు బాబు సారీ చెప్పాడు కొంచెం కూల్ అవుతారు జనాలు కూడా, ప్రెజర్ తగ్గుద్ది గవర్నమెంట్ మీద. దీనికి అలా కాదు. పిల్లోడు ఇంకా హాస్పిటల్లో ఉండడం అనేటువంటిది, పైగా అతను ఛానల్ దగ్గర ఎవరో పరామర్శ చేయలేదు. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వెళ్ళి పరామర్శ చేస్తుంటే బాగుండేది. ఆ పిల్లోడిని కూడా ఎవరు వెళ్ళలేదు. నిన్న అల్లు అరవింద్ వెళ్ళాడు, ఇంకెవరు వెళ్ళలేదు. అదేనండి, అల్లు అరవింద్ గారు వెళ్ళాడు. ఇప్పుడు సినిమా అభిమానులు, ఈ అభిమానులు ఈ సినిమా వినోదం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళ వల్లే కదా వాళ్ళ లైఫ్. వాళ్ళు కూడా ఈ అభిమానుల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుని ఒక రకంగా మరి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నట్టే కదా. వాళ్ళ పట్ల ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, వాళ్ళ అభిమానుల పట్ల వాళ్ళ వైఖరి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అల్లు అర్జున్ గారు కూడా కొంచెం మార్చుకోవాలి. యాటిట్యూడ్ అంత ఉండకూడదండి ఎవరికన్నా. ముఖ్యమంత్రిని మర్చిపోయి అంత యాటిట్యూడ్, అంత ఇది ఉండకూడదు. డైలాగులు పేపర్ ఎత్తే చదువుకుని చెప్తున్నారు కదా గుర్తుపెట్టుకుని. మరి ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకోవాలి కదా. ఇది వాళ్ళు నెగిటివ్ గా తీసుకోకూడదు. మన ఇక్కడ ఎక్కడ మిస్టేక్ చేశారో చూసుకోవాలంటే. వాళ్ళు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల సినిమా ఇండస్ట్రీకి అంతా రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకం, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారని అంటున్నారు. ఒక 2 ఇన్సిడెంట్లు, ఆ 2 వాటిలో కూడా రేవంత్ రెడ్డి ఏమీ తప్పలేదు. కానీ ఇంత జరుగుతున్న ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్ళి ఆ బాబుని పరామర్శించలేదంటే ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అంటే ఇప్పటికన్నా వాళ్ళకి ఒక ఆలోచన రాలేదు పరామర్శించాలనేటువంటి ఆలోచన, అంటే ఎట్లా అర్థం చేసుకోవాలా? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద మర్యాద తగ్గింది అందరికీ అందుకునే ఈ ఇన్సిడెంట్ తోటి. వాళ్ళ మీద ఆసక్తి ఉంది కానీ మర్యాద అనేటువంటి తగ్గిపోయింది. ఇప్పుడు ఇదివరకు గౌరవం, మర్యాద, ఆసక్తి, ఆనందం, ఆర్ద్రత, ఇలా రకరకాల భావవేశాలు ఉండి సినిమా వాళ్ళు చూస్తుంటే, ఒకప్పుడైతే వాళ్ళు కొండ మీద దిగు వీళ్ళు ఎక్కడి నుంచో ఎక్కడో ఉంటారు, వీళ్ళు పైనుంచి దిగుతారు ఆ టైంకి అనుకునే వాళ్ళు మేము మా చిన్నప్పుడు. బయట ఇదేటి ఇలాగ ఉన్నారు వీళ్ళు, సినిమాలు తెల్లగా ఉంటారు అనుకునే వాళ్ళు కూడా మేము. ఓ రకంగా చెప్పాలంటే మాకు తెలవక బయట నల్లగా చీకటి నలుపు అక్కడితో ఆఖరు అన్నట్టు ఉన్నవాడు కూడా సినిమాలో తెల్లగా కనపడతారు కదా. వీళ్ళు భలే ఉన్నారా తెల్లగానే, ఇదేంటి బయట ఎలా ఉన్నట్టు అనుకునేవాళ్ళం. పొరపాటున ఎవడన్నా బయట కనపడితే సినిమా షూటింగ్ లో అప్పుడు గట్రా మా ఊరు వచ్చేవారు కదా ఎక్కువ. అప్పుడు చూసినప్పుడు బయట చూస్తాం కదా, మేకప్ లేనప్పుడు చూసినప్పుడు అలా ఆర్మల్ కట్టేవాళ్ళం కాదు మేము. ఇదేంటి ఇలా ఉన్నాడు, ఇలా మారిపోయి సినిమాలోకి వెళ్ళగానే అనుకునేవాళ్ళు. అలాంటిది వాళ్ళ మీద అయినా సరే ఎంతో ప్రేమ ఉండేది మాకు, ఒక ఇది ఉండేది. ఇప్పుడు మెల్లమెల్లగా వాళ్ళ మీద ఉన్న గౌరవం, మర్యాద ఇలాంటి ఇన్సిడెంట్లు అప్పుడు బయటపడుద్ది. ఎన్ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఇలాంటి విషయాల్లో ఎప్పుడు కూడా, శోభన్ బాబు గారు, కృష్ణ గారు ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఒక చాలా హుందాగా పద్ధతిగా వ్యవహరించేవారు. ఎవరిని అవమానకరంగా వ్యవహరించిన దాఖలాలు లేవండి. ఇక్కడ ముఖ్యమంత్రులతో రాజ్యాధికారం అంటే దాన్ని చాలా తక్కువగా అంచనా వేసినట్టున్నారు.
మాకేదో ఓటు బ్యాంక్ ఉందో ఏదైనా ఒకటి చూపించి మనం వీళ్ళని ఇచ్చేయచ్చు అనుకుంటున్నారేమో. ఉమ్మడి అంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని సినిమాలు అడిసిమిల్లి గారు ఒక్క విషయం, కొన్ని ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కొంతమంది వ్యక్తిగతంగా చేసేటువంటి వాళ్ళు, ఇప్పుడు మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు పిల్లలకి గుండె ఆపరేషన్లు ఇలా, ఇంకా కొంతమంది కొన్ని ఊర్లని గ్రామాలని దత్తత తీసుకున్న వాళ్ళు, కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఒక్క పుష్ప ఇన్సిడెంట్ విషయంలోనే ఎందుకో ముందుకు రాలేకపోయారు ఆ ఆ బాధితుల్ని పరామర్శించడానికి. అలా కాదండి. ఇప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, హుదూద్‌లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళు బాధ్యతగా మన ఈవెంట్లు చేసి, కష్టపడి పని చేసి, డబ్బు కలెక్ట్ చేసి ప్రభుత్వాలకు ఇవ్వటం ఉన్నది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా సినిమా వాళ్ళకి తగిన ప్రాధాన్యత, గౌరవం వాళ్ళు సమాజానికి ఇచ్చిన దానికన్నా 100 రెట్లు ప్రభుత్వాలు ఇచ్చినాయి ఆళ్ళకి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆళ్ళని ఎంత బాగా చూసేవారండి. రాజశేఖర రెడ్డి గారని, చంద్రబాబు గారని, ఎన్టీ రామారావు ఎవరైనా సరే సినిమా వాళ్ళంటే వాళ్ళు ఒక దేవతలుగా చూసేవారు. రాష్ట్రాలు విభజన అయిపోయిన తర్వాత కేసీఆర్ గారిని మరి ఎలా పట్టేశారో గానీ, కేసీఆర్ గారు కూడా బాగానే ఉండేవారు ఆళ్ళతోటి. ఇటు చంద్రబాబు గారు కూడా ఆళ్ళు అడగకుండానే 3, 5 సంవత్సరాలు నందులు కలిపి ఒకేసారి ఇచ్చేసిపోతారు. అవునా కదా! 2016, 17లో 3 సంవత్సరాలు నందులు తీసుకోమంటే, ఈ నందుల గురించి ఆళ్ళ ఇష్టం నోటికొచ్చినట్టు మాట్లాడారాళ్ళు. గుర్తుందా మీకు? ఆ బన్నీ వాసు ఇలాంటోళ్ళందరూ కూడా ఏం మాట్లాడారో విన్నారా? అప్పుడు దానికి నందులు కూడా కులం రంగు పుట్టడానికి చూసారాళ్ళు. ఇలాంటియన్నీ ఆళ్ళ మీద గౌరవం తగ్గిస్తాయండి. ఇది ఇప్పుడు సరైనోడు ఆర్ఎంఆర్ఎస్ అంటారు. అంటే మా ఊరు భాషలో రొంకుమొగుడు రామస్వామి అంటారు. అలాంటోడు తగిలినప్పుడు ఎప్పుడోకప్పుడు ఎవడో ఒకడు సరైనోడు తగులుతాడురా బాబు అంటారు. ఇప్పుడు ఏం పీకుతారో చూడాలి. రైట్ అండి. థ్యాంక్ యూ.